మనకి మెగా పీటీఎం జరుగుతుంది. ఇది మనకి 3వ మెగా పీటీఎం జరుగుతుంది. మనకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మెగా పీటీఎం అనేసి తల్లిదండ్రులని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ పిల్లల యొక్క పురోభివృద్ధి, సమగ్రాభివృద్ధి, వాళ్ళ పరీక్షల్లో వాళ్ళు ఎలా చదువుతున్నారు, అక్షరాలు వస్తున్నాయా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, కూడిక తీసివేత నేర్చుకున్నారా లేదా, అలాగే అక్షరాలను గుర్తిస్తున్నారా లేదా, అంకెల్ని గుర్తిస్తున్నారా లేదా అనేటువంటిది 1-2 తరగతుల్లో వాళ్ళకి మనము నేర్పించాల్సినటువంటిది. సో ఇవి కానీ వచ్చినట్లయితే 3వ తరగతి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం పరిపక్వత వచ్చి మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఈ అక్షరాల పరంగా వాళ్ళు ఆ పై చదువుల్లో వాళ్ళు పదాలు, వాక్యాలు చదవడం, రాయడం నేర్చుకుంటారు. సో ప్రాథమికమైనటువంటి విద్య 1-2లోనే మనకి పునాది వేయాలి. సో కాబట్టి మనం 1-2 కదా ఏముంది అని మనం అనుకోకూడదు. ఈ 1-2 కానీ మనం బలంగా వాళ్ళకి ప్రమాదం వేసినట్లయితే 3, 4, 5 వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ హోంవర్క్ ఇచ్చినప్పుడు కానీ మేము చేసినటువన్నీ కూడా ఒకసారి మీరు కూడా పిల్లల దగ్గర ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఒక అరగంట గంట అయినా రాయండి, 1-2 రాయండి, గుర్తించండి, అన్నీ ఉంటాయి, మార్కులు అన్నీ ఉంటాయి. అవి కాకుండా ప్రోగ్రెస్ కార్డు, హోలిస్టిక్ కార్డ్స్ అంటారు, ప్రోగ్రెస్ కార్డ్స్. ఇందులో ఆ పిల్లవాడి యొక్క ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ నుంచి, ఆధార్ కార్డు నుంచి, మార్క్స్ కార్డు నుంచి ప్రతి 1-2 తరగతులు వాడైతే ఏమైతే ఇక్కడ నేర్చుకున్నారో వాడికి సంబంధించినవన్నీ కూడా ఈ కార్డులో ఉంటాయి. ఇప్పుడు మీరు సంతకాలు పెట్టారు కదా, చూశారు కదా, మార్క్స్ అన్ని చూశారు కదా, గ్రేడ్స్ అన్ని చూశారు కదా, దాంట్లో కూడా మీకు వివరాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకి సప్లై చేసింది. ఎంతో విద్యకి, మన విద్యా వ్యవస్థకి ఎంతో ఎన్నో వేల కోట్లు మనం కూటమి ప్రభుత్వం పెడతా ఉంది. కాబట్టి అలాగే అమ్మఒడి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అనేటువంటి పథకం పెట్టింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ అనేటువంటి ఆమె పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నిర్వర్తిస్తూ చిక్కీలు కానీ, జావ కానీ, అలాగే రోజు ఒక మెనూతో ఆకుకూరలు కానీ, అలాగే వెజిటేబుల్ కానీ, వెజ్ సాంబార్ కానీ, ఇవన్నీ కాయగూరలు పిల్లలకి తప్పకుండా హాస్టల్ వచ్చే విధంగా, అదేవిధంగా యూనిఫామ్ వేసుకునే విధంగా, షూస్ వేసే విధంగా. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటువంటి ఈ రోజు నుంచి వస్తే రేపు వాళ్ళ జీవితంలో కూడా అదే విధంగా పద్ధతులను పాటిస్తారు. మనము వదిలేసామంటే వాళ్ళు అదే విధంగా. కాబట్టి ఏదైనా మొక్కై వంగండి మానే వంగదు అనేటువంటి ఒక సామెత కూడా ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకునేటువంటి విద్యా బుద్ధులు, మంచి బుద్ధులు, గుణాలు, మాట తీరు, భాష, ప్రవర్తన ఇవన్నీ కూడా ఈ వయసు నుంచే వాళ్ళకి అలవాడితేనే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు గురువుల్ని గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పొరుగు వాళ్ళని గౌరవిస్తారు, ఎలా మాట్లాడాలి అనేటువంటిది కూడా నేర్చుకుంటారు. మనం కూడా వాళ్ళని అదే విధంగా తయారు చేసుకోవాలి. మన ఇంట్లో భాషని, ఆ భాష ఈ భాషని వాళ్ళకి ఎక్కువగా కనిపించకుండా మనం కూడా జాగ్రత్త పడాలి. అప్పుడు మన పిల్లలు మనకి మంచి పేరు తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ముడిపడి ఉంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్కి అంతా ఈరోజు సీఎం గారు కూడా ఒక పాఠశాలకు వెళ్ళి ఉంటారు. లోకేష్ గారు కూడా ఒక మీటింగ్, ఇదే పేరెంట్ మీటింగ్ పోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా పోయి ఉంటారు. సో ప్రతి మినిస్టరు, ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠశాల మెగా దీనికి పోవాలనేటువంటి కూడా వాళ్ళు పోతున్నారు. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వాళ్ళు ఇవ్వకపోతే, ప్రభుత్వము ఎంత సీరియస్గా తీసుకోకపోతే జరుగుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎప్పుడైనా మీటింగ్ అన్నప్పుడు రండి. ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన బడి భవిష్యత్తు కోసం మాత్రమే. కాబట్టి వచ్చి మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.